హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేను ఈ ఛానల్లో చెప్పే రీడింగ్స్ అన్నీ కూడా యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నాయి, ఓకేనా? ఓకే, ఇది గమనించాలి మీరు. సో నేను ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నవి, సరేనా? సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ అమౌంట్ అనేది సెట్ చేయడం అనేది జరిగింది, సరేనా? ఇది కూడా మీరు గమనించాలి. ఓకే, సరే. మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సరే అండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, 3 of swords, Knight of swords, Queen of wands, 8 of cups, 2 of swords, 2 of wands. ఓకే, సో ఎనర్జీస్ వచ్చేసి మనం చెక్ చేద్దాం ఇప్పుడు, సరేనా? సరే, సో నేను ఓవరాల్ ఎనర్జీస్ అనేది చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 1 by 1 ఒక కార్డు పట్టుకొని రీడింగ్ ఎనర్జీస్ ఇచ్చినా ఒకటే, సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్పినా కూడా ఒకటే, సరేనా? సో దానిలో మీరు వ్యత్యాసం ఏమి ఉండదు, దానిలో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? సో 1 by 1 ఒక్కొక్క కార్డు పట్టుకొని ఎనర్జీస్ చెప్పినా ఒకటే, సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్పినా కూడా ఒకటే, ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు, సరేనా? సరే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? సో ఓవరాల్ ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మేబీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన చుట్టూతా నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే, లేదా తన లైఫ్లో క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తూ తనకు చాలా విషయాల్లో మేబీ ఇట్లాంటి విషయాల్లో గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అంటే మీ పార్ట్నర్ని ఏంటంటే మీ పార్ట్నర్ మైండ్ వాష్ చేశారు, మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేశారు. ఏంటి, ఫస్ట్ మీ జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీ కెరీర్కి ప్రియారిటీ ఇచ్చుకో, మీ జాబ్కి ప్రియారిటీ ఇచ్చుకో, మీ ఫ్యామిలీస్కి ప్రియారిటీ ఇచ్చుకో, ఓకేనా? సో నీకు నువ్వు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చేసుకో. నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రియారిటీ ఇవ్వు, అంటేనా? అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు మీరే ఇచ్చుకోండి అని చెప్పారు. అంటే మిమ్మల్ని మీరు గ్రోన్ చేసుకోండి, మీరు కెరియర్ పరంగా డెవలప్ అవ్వండి అని చెప్పేసి మీ పార్ట్నర్కి ఎవరో మైండ్ వాష్ చేశారు, ఎవరో మ్యానిపులేట్ చేశారు, ఓకేనా? సో అంటే మీ పార్ట్నర్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరో నెగిటివ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు మీ పార్ట్నర్ లైఫ్లో. తన చుట్టూ ఉంటూనే తన గోతులు తవ్వారనమాట పాస్ట్లో మీ పార్ట్నర్ని. అందువల్లే మీ పార్ట్నరు ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు డెఫినెట్గా. సో ఇక్కడ అదే ఎనర్జీ కనబడుతుంది అన్నమాట. ఎమోషనల్గా మీ నుంచి చాలా దూరం అయిపోయారు. సో మీరు అంటే ఎంత ప్రేమిస్తున్నా, ఎంత ఇస్తున్నా ఆ ఎమోషన్స్ అన్నిటినీ దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది. అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ యొక్క ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా, మీకు దగ్గర అవ్వకుండా మార్చారు అని చెప్పవచ్చు, ఓకేనా? ఇంకా
మీకు మీ పార్ట్నర్కి మధ్య స్టేటస్ పరంగా కావచ్చు, కల్చర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్, క్యాస్ట్ ఇష్యూస్, ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి అంటే నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టగలగా, నువ్వు ఇవన్నీ చేయగలవా? లేకపోతే మీరిద్దరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మీరిద్దరు ఒకటవ్వాలంటే ఇంకా అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటి, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఎటువైపు చూసుకున్నా తనకంటే మీరే అప్పులో ఉన్నారు. ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారన్నమాట మీ పార్ట్నర్లు. వెరీ గుడ్, బాగానే క్లాస్ పీకారు మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎవరో. సో వాళ్ళకి ఏదో బాగా తెలిసినట్టు, బాగా నాలెడ్జ్ ఉన్నట్టు బాగానే క్లాస్ పీకి మీ ఇద్దరి మధ్య మీరిద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా అయితే ఇక్కడ క్రియేట్ చేసేసారు. సో పాస్ట్లో మీ పార్ట్నరు సమ్ అదర్ రిలేషన్లో కూడా ఉండి ఉండొచ్చు. అంటే మేబీ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు ఇక్కడ డెఫినెట్గా. ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. పాస్ట్లో సమ్ అదర్ పర్సన్స్తో కూడా డేటింగ్ చేసి ఉండొచ్చు. ఇంకా ట్రిప్స్, పార్టీసు, ఫోన్ కమ్యూనికేషన్స్ అంటే ఫోన్ కన్వర్సేషన్స్, మీటింగ్స్, కలవడం ఇట్లాంటివి పాస్ట్లో జరుగుతూ ఉంది. సో మీరు తన లైఫ్లో ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు సోషల్ మీడియా ద్వారా ప్రూఫ్ సంపాదించారో లేదా మీ వాళ్ళు ఎవరైనా ఫొటోస్ తీసి మీకు పంపినప్పుడు మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారని అయితే కనబడుతుంది ఇక్కడ. ఓకేనా? అదే. సో నేను రాశులు కూడా చెప్తాను లాస్ట్లో, సరేనా? ఓకే. సో ఇంకా ఇక్కడ మీ పార్ట్నర్కి నిజం చెప్పాలంటే కళ్ళు మూసుకుపోయినాయి. అక్కడ వాళ్ళని చూజ్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, డైలామాలో ఉన్నారనమాట. అంటే నిజంగా పిచ్చి కాకపోతే, నిజంగా మ్యాడ్ కాకపోతే గోల్డ్ రాయే కదా. మీ పార్ట్నరు పిచ్చి వాళ్ళు కాకపోతే ఏంటిది? సో మీ పార్ట్నర్ ఇమ్మెచ్యూర్ కాకపోతే చూడండి, ఇక్కడ ఇద్దరికి ఈక్వల్గా పంచుతున్నారు, అవునా? వీళ్ళు ఏదో సంఘ సంస్కర్తలు అయినట్టు మీ పార్ట్నర్సు. సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్. చీట్ చేస్తున్నారు, సమ్ అదర్ పర్సన్తో డేట్ చేస్తున్నారు. మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుకున్నారని ఇక్కడ కనబడుతుంది. అది కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఈ విషయం తెలిసిన తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసారు. బాధపడ్డారు, మొరపెట్టుకున్నారు, ఏడ్చారు, యూనివర్స్కి కన్వే చేశారు, యూనివర్స్కి సరెండర్ చేసేసారు. అంటే మీ లైఫ్లో మీరు పాజిటివ్గా సెలబ్రేషన్ మూడ్లో ఉంటున్నారు మీ ఫ్యామిలీతో. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏం జరుగుతుందో జరగని మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణం కొంతకాలం పెయిన్ అనుభవించారు. తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీతో ఉన్న వాళ్ళతోటి చక్కగా ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోయారన్నమాట. మేబీ మీ ఫ్యామిలీతో ఏదో ఇంకా పెట్ యానిమల్స్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డారని చెప్పేసి అయితే ఈ ఎనర్జీస్ కనబడుతుంది. సో ఏది జరిగితే అది జరగనివ్వండి అని చెప్పేసి యూనివర్స్కి సరెండర్ చేసేసారు మీరు. సో ఇక్కడ ఏంటంటే 2 సినారియోస్ కనబడుతున్నాయి. ఒకటి, పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకుడిలాగా బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా, అంటే హిడెన్ సీక్రెట్స్ అన్నమాట, హిడెన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ అక్కడ చెప్తూ, సో అబద్ధాలు చెప్తూ నిజాలు దాస్తూ లాయల్గా లేకుండా ఉన్నారు. పాస్ట్లో 3D సినిమా చూపించారన్నమాట మీకు. సో ఇక్కడ ఏంటంటే తను మీకు భయపడ్డారన్నమాట. తను మీ అందానికి షార్ప్నెస్కి అండ్ మీ చెరిస్మాటిక్ ఎనర్జీస్కి, మీ తెలివితేటకు, మీ నాలెడ్జ్కి, సో మీ ఇంటెలెక్చువల్కి మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదని చెప్పేసి అయితే వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే మిమ్మల్ని చీట్ చేశారని వీళ్ళే చెప్తున్నారు. ఓకేనా?
సో ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు. ఓకేనా. సో ఏదో అంటారు కదా తెలుగులో, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. సో ఇప్పుడు అలాంటి ఎనర్జీ కనబడుతుంది అన్నమాట. సో మిమ్మల్ని చీట్ చేశారని చెప్తున్నారు. సో థర్డ్ పర్సన్ ఎవరో చెప్పిన మాటలను విని మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేశారని అయితే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళైతే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని వదులుకోవడం అయితే వీళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా. ఓకేనా. సో నేను రాశులు కూడా చెప్తాను. సో ఇక్కడ రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.